ఇప్పుడు శ్వాసలో యోగమా, శ్వాసతో యోగమా? శ్వాసను ఎంత లోపలికి తీసుకొని మూలాధారం వరకు పంపడము అంటే అప్పుడు అది ఇంటర్నల్గా శ్వాస లోపలికి మీ ప్రయాణం చేయడం, శ్వాస ద్వారా మీలోకి మీరు ప్రయాణం చేయడం, అది శ్వాసతో ప్రయాణం. ఇంకా రెండవది శ్వాసలోకి ప్రయాణం. శ్వాసలోకి ప్రయాణం. ఈ మధ్య పిరమిడ్ సొసైటీ అనే మహానుభావుడు పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అనే ఒక టెక్నిక్ పెట్టి యోగాభ్యాసాన్ని అత్యంత సరళం చేశారు. ఆయన చెప్పిన టెక్నిక్ను నిజంగా పట్టుకుంటే శ్వాస లోపలికి మన మనస్సును ప్రవేశపెట్టగలిగినప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది. మనోనిశ్చల కోసమే మన పూర్వీకులు ఎంతెంతో తపనలు, తపస్సులు, యోగాలు ఇన్ని చేస్తున్నారు. హఠయోగము, కుండలిని యోగం, క్రియాయోగం, ఇన్ని రకాల యోగాలు. ఎన్ని రకాల యోగాలైనా కానీ కలయిక అన్న పేరు మటుకు అక్కడ ఉంది. జీవ పరబ్రహ్మ సమైక్యత, దాన్ని సాధించేదానికి చేసే యోగంలో ఆయన చెప్పింది, నువ్వు ఎప్పుడైతే ఈ శ్వాసను గమనిస్తావో శ్వాసల సంఖ్య నీకు తగ్గుతుంది. శ్వాస ఎక్కడెక్కడికి పోతుందో కూడా నువ్వు గమనించగలవు. అంటే ఈ మనసుకు ఆ ఉద్యోగం ఇచ్చాం, డ్యూటీ. ఎప్పుడైతే మనసు దాని మీద లగ్నమైందో మీ మనసు నిర్విషయం, నిరాలోచన స్థితికి వస్తుంది. అది శ్వాసలోకి ప్రయాణం చేయడం అంటే ఈ శ్వాసను గమనించడము. అదే దాన్ని ధ్యానము అన్నాడు. మనకు తెలుగులో అంటే అది ధ్యాస అన్న పదం అవుతుంది. ఆ ధ్యాసను నిజంగా అక్కడ పెట్టినప్పుడు మనస్సుతో, మనసును కట్టేయడము, బంధించడము కాదు. మనసు లేకుంటే మనం ఏమీ చేయలేము. అసలు ఆత్మ కూడా మనసు ద్వారా చూస్తోంది, వింటోంది, అనుభవిస్తోంది, అనుభవాలు పొంది ఇంకా పూర్వం కన్నా ఉన్నత స్థితికి, కలిసిపోయే స్థితికి నేను చేరుకునే మార్గాల కోసం అన్వేషిస్తూ మనస్సును వాడుకుంటుంది. అట్టి అంతటి గొప్పది, అంత చంచలమైనది. దాన్ని పట్టే ఈ సులభమైన టెక్నిక్ శ్వాస లోపలికి ప్రయాణం చేయటం.